హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీలో ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. కింది వాక్యాల్లో ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనది తెలుపమని అడిగాడు. ఇక్ష్వాకు వంశస్థులు మాతృనామాన్ని ధరించరు. ఇక్ష్వాకుల కాలం నాటి సమాజం మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది. వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. సరైంది కనుక చూస్తే బి మాత్రమే సరైంది. ఇక్ష్వాకుల కాలం నాటి సమాజం మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది అనేది సరైంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. మరలా సరైనవి అడిగాడు. ఇక్ష్వాకుల శాసనాలు ఎక్కువగా అమరావతిలో దొరికాయి. ఇక్ష్వాకుల రాజచిహ్నం సింహం. ఇక్ష్వాకులు తమ శాసనాల్లో ప్రాకృతానికి సంస్కృతానికి బ్రహ్మలిపిని ఉపయోగించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి సంస్కృత శాసనాలు చేసింది ఇక్ష్వాకులే. వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. సరైంది కనుక చూస్తే బిసిడి మాత్రమే సరైంది. బిసిడి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరికాని స్టేట్మెంట్స్ అడిగాడు. శాసనాల్లో శిల్పాల పేర్లు కాలం ముద్రించడం ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభమైంది. హరితి అనే దేవతను చిన్నపిల్లల దేవతగా పూజించేవారు. ఇక్ష్వాకుల కాలంలో సామంతులు మహతలవర అనే బిరుదును తీసుకునేవారు. ప్రాచీన కాలంలో ప్రస్తుత అమరావతిని శతగిరి అనేవారు. వీటిలో సరికానిది ఏది అని అడిగాడు. సరికాంది కనుక చూస్తే డి స్టేట్మెంట్ అనేది సరికాంది. జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. శాసనాలు అవి వేయించిన వారిని అల్లూరి శాసనం, గురజాల శాసనం, గుమ్మడి దుర్రు శాసనం, కేశనపల్లి శాసనం. ఈ వైపు పరిపాలకులు ఇచ్చాడు. వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, వశిష్ఠీపుత్ర శ్రీ ఎహుబల శాంతామరుడు, వశిష్ఠీపుత్ర శ్రీ శాంతామరుడు. వీరిని జతపరచమని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. కింది వాటిలో శ్రీపర్వతం అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ నాగార్జున కొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. ఇక్కడ చూడండి, జతపరచండి. తలవర, తలరి, మహాదండనాయక, కోష్టగారిక. ఈ వైపు కోశాధికారి, న్యాయమూర్తి, గ్రామరక్షకుడు, గ్రామాధికారి. సో ఇక్కడ జతపరచమని అడిగాడు. ఆప్షన్ 1 అనేది సరైన జత. మరలా ప్రశ్న ఫ్రెండ్స్, జతపరచండి అని అడిగాడు. ఇక్కడ ఆలయాలు ఇక్కడ నిర్మించిన వారిని అడిగాడు. పుష్పభద్రస్వామి ఆలయం, పుష్పభద్రస్వామి ఆలయం, నొడగిరీశ్వర ఆలయం, సర్వదేవాలయం, అష్టభుజ స్వామి ఆలయం. ఈ వైపు ఆలయాలు, ఈ వైపు రాజులనిచ్చాడు లేదా నిర్మించిన వారినిచ్చాడు. శునసేనుడు, యహుబల శాంతామరుడు, సేనాపతి ఇలిసిరి, హరితపుత్ర వీరపురుషదత్తుడు. సో నిర్మించిన వారిని ఆలయాలతో జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ఇక్ష్వాకుల కాలంలో విధించిన పన్నులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, ఇక్ష్వాకుల కాలంలో విధించిన పన్నుల గురించి సరికాని దాన్ని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వృత్తులపై ఎలాంటి పన్నులు విధించలేదు అనేది సరికాని. కశ్మీర్, శ్రీలంక, టిబెట్ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులకు దానాలు చేసిన ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ ఎవరు? ఇక్కడ స్త్రీని అడిగాడు. ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూస్తే ఉపాసిక బోధిశ్రీ. ఉపాసక అంటే ఆన్సర్ సంసార జీవితం గడిపే బౌద్ధులు. నాగార్జున కొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసిన వారు. ఆన్సర్ పల్లవులు. కింది వాక్యంలో సరైంది గుర్తించండి. ఇక్కడ సరైంది గుర్తించండి అని అడిగాడు. వైదిక మతంలో స్త్రీలకు మోక్షం నిరాకరించబడింది. ఇక్ష్వాకుల అంతఃపురం స్త్రీలు బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీటిలో సరైంది అడిగాడు. సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే.
ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. మరలా జతపరచండి. కాల్ట్వెల్, వోగెల్, డాక్టర్ బండార్కర్, గోపాల్చారి. ఈ వైపు ప్రాంతాలు తమిళ ప్రాంతం, నల్లమల ప్రాంతం, కన్నడ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. కింది వాటిలో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సరైనది గుర్తించమని అడిగాడు. ఇక్కడ చూడండి, జగ్గయ్యపేట శాసనం మరాఠీ పుత్ర శ్రీ వీరపురుషదత్తుని మహారాజు అని సంబోధిస్తుంది. ఇక్ష్వాకుల రాజధాని శ్రీ పర్వతం లేదా విజయపురి. ఉజ్జయిని గుర్తు ఏనుగు బొమ్మ గుర్తు ఉన్న ఇక్ష్వాకుల నాణాలు సీసం రాగిలతో చేశారు. రాజులు శైవ మతాన్ని ఆదరిస్తే అంతఃపురం స్త్రీలు మాత్రం జైన మతాన్ని అవలంబించారు. వీటిలో సరైనది అడిగాడు. సరైనది గనక చూస్తే ఏబిసి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనది. నాగార్జున కొండలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్య విహారాన్ని పునర్మించిన అంతఃపుర స్త్రీ ఎవరు? ఆన్సర్ శాంతిసిరి. ఇక్ష్వాకులకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. చూడండి, ఇక్ష్వాకులకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా ఉందని అడిగాడు. దేవదాసి పద్ధతిని వీరు ప్రవేశపెట్టారు. వీరి కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. హరతిమాత ఆలయం నాగార్జున కొండలో నిర్మించారు. మతంలో విరాగల్ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. వీటిలో తప్పుగా ఉన్నది అడిగాడు. తప్పుగా ఉన్నది కనుక చూస్తే దేవదాసి పద్ధతిని వీరు ప్రవేశపెట్టారనేది తప్పు. తెలంగాణకు సంబంధించి కింది ప్రాంతాల్లో సింహాల విహారం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగార్జున కొండ. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ బౌద్ధ క్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండుల కాలం నాటి హిందూ ఆలయాల్లో లభ్యమైన దేవతా శిల్పాలు అవి దొరికిన ప్రాంతాలను జతపరచండి. చూడండి, విష్ణుకుండుల కాలంలో హిందూ దేవాలయాల్లో లభ్యమైన దేవతా శిల్పాలు అవి దొరికిన ప్రాంతాలు. ఈవైపు ప్రాంతాలు, ఈవైపు శిల్పాలనిచ్చాడు. కొండమోటు, కోడూరు, ఎలాల్, గోవిందరావుపేట, వెంగి. ఈవైపు మహిషాసుర మర్దిని శిల్పం, శివపార్తుల శిల్పం, పంచవీరుల పలకం. ఇలా ఇక్కడ సరైన జత గనక చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, నటరాజ అర్ధనారీశ్వరుడు, దుర్గామాత శిల్పాలు కింది ఏ గుహలో ఉన్నాయి? ఆన్సర్ మొఘల్ రాజపురం. విష్ణుకుండిళ్ళు చేసిన శాసనాలు అవి అందించిన సమాచారానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. విష్ణుకుండిళ్ళు చేసిన శాసనాలు అవి అందించిన సమాచారానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని అడిగాడు. ఆన్సర్ కాన్పూర్ శాసనం దంతముఖ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అనేది సరిగా లేదు. కింది వాక్యాల్లో సరైంది గుర్తించండి. చూడండి, కింది వాక్యాల్లో సరైంది గుర్తించండి. జనాశ్రయ చందోవించితి గంధ రచయిత ఘనస్వామి. ప్రమాణ సముచ్చయ అనే గ్రంథాన్ని రచించింది దిజ్ఞాజ్ఞుడు. వీటిలో సరైంది ఏది అని అడిగాడు. సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ముదుగొండ చాళక్యులు, నతవాడి వంశస్థులు, కందుకు చోడులు, గొన హైహాయ వంశం. ఈవైపు వర్ధమానపురం, మాడపల్లి, ఇనుగుర్తి, పానగల్లు, కొరవిసీమ, మంచికొండనాడు. చూడండి, ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. మరలా జతపరచమని అడిగాడు. రామడుగు విషయ, సబ్బినాడు, చెన్నూరు, పొదనాడు. చూడండి, జతపరచండి అని అడిగాడు. రామడుగు విషయ, సబ్బినాడు, చెన్నూరు, పొదనవాడు. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. జతపరచండి. సేమ్ క్వశ్చన్ మరలా చూడండి, జతపరచమని అడిగాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్స్ కానీ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. జీనవల్లభుడు, దిగ్నాగుడు, ఆచార్య నాగార్జునుడు, సుదర్శన ఆచార్యులు. జీనవల్లభుడు, దిగ్నాగుడు. చూడండి, ఈవైపు వేములవాడ చాళక్యులు, బాదామి చాళక్యులు, విష్ణుకుండిళ్ళు, శాతవాహనులు. వీటిని సరైనగా జతపరచమని అడిగాడు. సరైన జత గనక చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత.
నెక్స్ట్ క్వశ్చన్, వేములవాడ చాళుక్యుల కాలం నాటి కవులు సాహిత్యం గురించి కింది వాటిలో సరైనది తెలపండి. జీనవల్లభుడు కవి జనాశ్రయం అనే గ్రంథాన్ని రాశాడు. జీనవల్లభుడు కురిక్యాల శాసనం వేశాడు. పంపకవి రాసిన విక్రమార్కున విజయంలో రెండవ హరికేసరి విజయాలను ప్రస్తావించాడు. పంపకవి కన్నడ భాషలో వృషభనాథుడి పైన ఆది పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. వీటిలో సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ సరైనది కనుక చూస్తే ఏబిసి అనేవి సరైనవి. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.